ఆయన స్వరం గంగా ప్రవాహం, ఆయన గాత్రం ఉవ్వెత్తున ఎగిసే జలది తరంగం, ఆయన గానం అలుపెరగని సరిగమల సంకీర్తనం. ఆ గొంతులో పలకని భావం లేదు, తిరగని గమకం లేదు. శాస్త్రీయ సంగీత సాగరాన్ని మదించి అమృతాన్ని తన గొంతులో నింపుకున్నారా అనిపించే ఆ గాత్రమే యేసుదాస్. జనవరి 10న ఆయన జన్మదినం సందర్భంగా ఆయన సంగీత ప్రయాణ విశేషాల సమాహారమే నేటి చిత్రాలయ. ఒక హృదయం పలికిన సరిగమ స్వరము ఇది, ఎవరాపినా గని సంధ్యారాగమిది. ఒక హృదయం పలికిన సరిగమ స్వరము ఇది, ఎవరాపినా గని సంధ్యారాగమిది. ఓ మేఘమా ఆ నింగిలో ఈ పాటనే వినిపించవే, నా మైథిలిలో ఉంటే ఎందుకు నాకు ఈ జీవితం. ఒక హృదయం పలికిన సరిగమ స్వరము ఇది, ఎవరాపినా గని సంధ్యారాగమిది. యేసుదాస్ పూర్తి పేరు కట్టస్సెరి జోసెఫ్ యేసుదాస్. 1940 జనవరి 10న కొచ్చిలో జన్మించారు. ఆయన తండ్రి అగస్టిన్ జోసెఫ్ కూడా గాయకుడే, అంతేకాదు నటుడు కూడా. సంగీత కుటుంబంలో జన్మించడంతో చిన్నతనం నుంచే సరిగమలంటే మక్కువ పెంచుకున్నారు యేసుదాస్. తండ్రి దగ్గరే సంగీతాన్ని అభ్యసించారు. శాస్త్రీయ సంగీతంలో పట్టభద్రుడయ్యారు. కొన్నాళ్లు వేచూర్ హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గర శిక్షణ పొందారు. సంగీతంలో ఉన్నత అభ్యాసాన్ని చెంబై వైద్యనాథ భాగవత దగ్గర పూర్తి చేశారు. సరిగమలంటే ఆయనకు ప్రాణం. 7-10 వయసులోనూ సంగీతంలో తాను విద్యార్థినే అని చెప్పుకుంటారాయన. సంగీతమంటే సాగరం, దానికి అంతులేదు. ఈదాలంటే ఒక జన్మ చాలదని చెబుతూ ఉంటారాయన. సంగీతంలో బాస్ సౌండ్ అని ఉంటుంది. ఆ శబ్దానికి నిర్వచనం చెప్పాలంటే యేసుదాస్ గొంతు వింటే అర్థమైపోతుంది. ఆయన పాట విన్నాక అది మన చుట్టూ కొన్ని గంటల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన ఒక అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన ఒక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన ఒక అమ్మ. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. విత్తు నాటి చెట్టు పెంచితే. శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన యేసుదాస్ ఎన్నో సంగీత కచేరీలిచ్చారు. సినీ గీతాలను ఆలపించారు. భక్తి గీతాల్లో జీవం నింపారు. 50 ఏళ్ల సంగీత ప్రయాణంలో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, మరాఠీ, పంజాబీ, సంస్కృతం, తులు, మలై భాషల్లో దాదాపు 50,000 పైచిలుకు పాటలను పాడారాయన. కొంకణి, అసామీస్, కశ్మీరీ భాషలు మినహా మిగిలిన భారతీయ భాషలన్నింటిలోనూ ప్రదర్శనలిచ్చారు. అంతేకాదు రష్యన్, అరబిక్, లాటిన్, ఇంగ్లీష్ లాంటి విదేశీ భాషల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారాయన. 1970 నుంచి 80 వరకు మలయాళంలో ఎన్నో సినీ గీతాలను స్వరపరిచారు. నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తారు. ఆ సందేశాన్ని ప్రధానాంశంగా రూపొందించిన ఓ గీతాన్ని ఆయన ఆలపించారు. దాంతోనే పాపులర్ అయ్యారాయన. చిన్నప్పటి నుంచి ఆ సిద్ధాంతాన్ని అవలంబించేవారు. మహమ్మద్ రఫీ, వైద్యనాథ భాగవతార్, మంగళంపల్లి బాలమురళీ కృష్ణలను ఆయన బాగా అభిమానిస్తారు.
స్వతహా క్రిస్టియన్ అయిన యేసుదాస్ హైందవ భక్తి గీతాలతోనే ప్రాచుర్యం పొందారు. ముఖ్యంగా అయ్యప్ప గీతాలంటే ఆయన గొంతులోనే వినాలి అనేలా ముద్ర వేసుకున్నారు. హరివరాసనం స్వామి విశ్వమోహనం పాట వింటూ ఉంటే మనమే కాదు, ఆ స్వామి కూడా తనను తాను మైమరిచిపోతాడేమో, అంత సమ్మోహనంగా ఆయన గొంతు నుంచి జాలువారిందా గీతం. ఒకటా రెండా ఎన్నో భక్తి గీతాలు ఆయన గొంతులో ఊపిరి పోసుకున్నాయి. శబరిమలలో రాత్రివేళ ఆలయాన్ని మూసివేసే సమయంలో ఈ గీతాన్ని వినిపిస్తారు. ఉదయం నుంచి భక్తుల సేవలో అలసిన స్వామి ఈ గీతం వింటూ ఆదమరచి సేద తీరకుండా ఉండగలడా? షిరిడి సాయిబాబా మహత్యంలో యేసుదాస్ ఆలపించిన పాటలు భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం. 1961 నవంబర్ 14న జాతి భేదం మతద్వేషం అన్న పాటను యేసుదాస్ తొలిసారిగా పాడారు. అదే ఆయన తొలి రికార్డింగ్. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఆయన తమిళంలో తొలిసారిగా బొమ్మై అనే చిత్రానికి గానం చేశారు. అయితే కొంచెం కుమారి చిత్రం తొలుత విడుదలైంది. 70వ దశకంలో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారాయన. 71లో జై జవాన్ జై కిసాన్ చిత్రంలో తొలి హిందీ గీతాన్ని పాడగా, ఇక్కడ కూడా మొదట విడుదలైన చిత్రం చోటీ సీ బాత్. తర్వాత అమితాబ్ బచ్చన్, అమోల్ పాలేకర్, జితేంద్ర లాంటి కథానాయకులకు తన గాత్రాన్ని అందించారాయన. రవీంద్ర జైన్, బపిల్లహరి, ఖయ్యూమ్, సలీల్ చౌదరి సంగీతంలో ఎన్నో గీతాలు ఆలపించారు. యేసుదాస్ గానం చేసిన పాటంటే తప్పకుండా సూపర్ హిట్టే. 2006లో ఒకే రోజు ఆయన దక్షిణ భారత చిత్రాల్లో 16 గీతాలను ఆలపించటం విశేషం. తెలవారదేమో స్వామి నీ తలపులమునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి నీ తలపులమునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదే